నమస్తే 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 బాబా ఏమన్నా లేపనా ఎట్లా బాగున్నారా అందా అందరు బాగున్నారన్నా కాదు నాకు ఒకటి చింత అయిపోయిందన్నా ఎందుకబ్బా ఏందా మనిషి రంగన్న అవులే ఏంది ప్రతిదీ ఏమి ఇంట్లో ఏం తెచ్చినారు ఇంకా మారలేడా అబ్బా చాలా ఇంకా అధికమైనాడు ఎక్కువ అవుతుంది ఏం తెచ్చుకుని ఎంత పడింది అది ఎంత పడింది ఇది ఎంత పడింది ఇదే పంచాయతీ అయిపోయింది మొదలు యాది ఎంత పావు కేజీ మటన్ తెస్తే కూడా ఎంత తీసినావు మళ్ళీ అంతనా కాదనా ఇంట్లో ఏం తెచ్చుకోకూడదు బండి తెచ్చుకున్నామన్నా కొత్తది పిల్లలకి ఒక సైకిల్ తెచ్చుకున్నా కొత్త తెచ్చి తెచ్చి పూజ చేసి మరి చేపిస్తే కదా లే ఈ రోజు లేదు రేపు చేపిస్తా అమాస రోజు చూసుకోవాలా రంగన్న పక్కన వద్దు నాయన ఆ మనిషి కాదనా ఏందనా మనం మొన్న బియ్యం అయిపోయి బియ్యం కోసం పోయినా ఎంత వస్తాడు అంతే మంచి పని ఏదైనా తీసుకో ఎంత వస్తాడు ఆ రంగన్నని నమ్ముకున్నామంటే ఇంటి పక్కల ఉండి అంతా దెంగేస్తాడు అతను లేదా మనిషికి ఒక షాక్ ఇవ్వాలని ఇంకోసారి మన ఎంట రాకుండా నీ అంటే కూడా 2 సార్లు 3 సార్లు వచ్చినాయంట డిమార్ట్కి వచ్చాడు కదా డిమార్ట్కి రిలయన్స్ కి తర్వాత ఒక చెల్లు కొందామని పోతుంది ఆ చెల్లు దగ్గర పోతే ఆడ పెద్ద సమస్య జరిగిందిలే ఎంత ఎందుకు వస్తాడో అర్థం పిసినారి మనం ఆ చెల్లుది ఏదో కవర్ తీసి పారేస్తే కూడా దాన్ని తీసుకుని ఏదేదో చేస్తాడు ఇంకోటి మొన్న 4 బంధువులు వచ్చిండ్రులే ఇంటికి వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చింటే ఆ ఇస్రాకులు తిని పారేస్తాం కదా అవి తీసుకోపోయి కడుక్కొని ఇంట్లో పెట్టుకున్నాడు ఇంకా ఏమన్నా స్వీట్ కవర్లు తెస్తాం కదా ఇంకా అవి పాడేస్తాం కదా డబ్బాలు గిబ్బాలు అవి కూడా తీసుకోపోతాడు నాకు ఒక డౌట్ ఈ రంగన్న కొడుకులు ఏమన్నారా అన్నా మొత్తం ఫ్యామిలీ పిసినాసి నేను బాగా కరెక్ట్ గా గుర్తు చేసినావు నేను ఒక రోజు మార్కెట్ పోయినా రథ మార్కెట్ కి ఆ అమ్మ ఉంది సంచి పట్టుకొని ఒక 1/2 కేజీ కూరగాయలు ఏదో తీసుకుంది కానీ ఆ కూరగాయలు నేను అంత చూడలే ఒకటి కొసలు వేయంటది ఇంకొకటి వేయంటది ఆ సన్నకాయ వేయంటది వాళ్ళంతా అనుకుంటా 1/2 కేజీ కేజీ వేసింది తెలుసు నీకు ఈ మనిషి ఎంత పోలే ఇంకా ఎమ్మంట ఈ మనిషి పోతేగిన వాళ్ళు పుచ్చిపోయినటివి గిచ్చిపోయినటివి నలిగినటివి పాడేస్తారు కదా అవునులే కొనడితేని అవే ఎరుకొని పోయేది ఇంటికి దానికోసమే నువ్వు కాదు నువ్వు మాటల్లో అతనికి ఎన్ని 100 సంవత్సరాలు ఉన్నాయి వస్తున్నాడు ఏం లేదు నేను ఒక ప్లాన్ వేసినాను రాత్రి నుంచి ఇంకా నాకు ఫిక్స్ అయిపోయినా ఏం లేదు మనకి ఆ మనిషి పిసినేస్తాను కదా అవును ఏం లేదు నేను ఊరికే చెప్తా ఆడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టును పూసుకుంటే గిన కనపడడు కనపడము బాగుంది ప్లాన్ బాగుంది ఎందుకంటే గిన అది పూసుకున్నావు అనుకో కనపడని ఫిక్స్ అయ్యా మనిషి అది కూడా తీసుకొని పూసుకుంటాడు ఆ ప్లాన్ చేస్తామా పోదాంపా వస్తున్నాడు నువ్వు తొందరపా దీనికేంటి ఎక్కడో పోతున్నాడు దీనికేనా ఫాలో చేయాలి నేను ఇప్పుడు దొరికింది ఆయనలు పోదాం చూసుకొని జాగ్రత్త జాగ్రత్త అవును జాగ్రత్త జాగ్రత్త వీడెక్కడో చూసినానన్నా జాగ్రత్త జాగ్రత్త నువ్వు చూసినప్పుడు ఎవరు చూడలేదు కదా లేదు అన్నా ఇదే చూడన్నా చెట్టు ఉంది చూడు ఇదే చెట్టు ఈ చెట్టు ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసిన మొన్న సెర్చ్ చేస్తుంటే నాకు ఏమనిపించిందంటే ఈ చెట్టు గురించి మాత్రం ఏం తెలుసా నీకు ఏం లేదన్నా ఈ చెట్టు ఆకులు పూసుకుంటే మనిషి మొత్తం మనిషే కనబడాడు ఏ దాంట్లో ఏ ఛానల్ చూస్తున్నావు ఛానల్ కాదనా అది సీక్రెట్ యాప్ ఉంది ఒకటి ఆ సీక్రెట్ యాప్ లో 1000 రూపాయలు కట్టి సెర్చ్ చేస్తే అది ఈ చెట్టు కనబడింది ఇంకోటి తెలుసా ఇది కూడా ఎక్కడంటే అక్కడ కనపడదు చెట్టు మన ప్లేసు అంటే ఒక వాతావరణం అది రేర్ అన్నది అంటే ఎక్కడంటే అక్కడ పుట్టదు అది కానీ నాకు లొకేషన్ ఈడ చూపించింది ఈడ దొరికింది గోకుల్లోనే చూపించింది మళ్ళీ అది చాలా పవర్ఫుల్ అనేది ఆ యాప్ నాకు కూడా ఒకసారి పంపిస్తా అది వద్దను నీ దాంట్లో ఒక్కరే చేయాలి మళ్ళీ ఎవడన్నా కాదు మళ్ళీ ఇదైతే కాదన్నా ఒక పని చేద్దాం ఈ రోజు మన ఇద్దరం పూసుకున్నాం అనుకో కాదు మన ఇద్దరం పూసుకున్నాం అనుకో
రేపు ఊరంతా దోశ ఇచ్చు ఎవరి దగ్గర సెల్లులు డబ్బులు టమాటా పండ్లు కూరగాయలు బియ్యం అన్ని వేసుకోవచ్చు కనపడదు ఎవరికి. మనం కనపడం అది కరెక్టే. నేను ఇప్పుడు కొంచెం ముందు ఇంటికాంచి బయలుదేరేటప్పుడు కొంచెం పంచాంగం చూస్తున్నాను చూసి పొద్దున 5:30 బాగుంది, ఇప్పుడు బాగాలేదు. అది ఇప్పుడు వద్దు నిజంగా రేపా? రేపు ఏమన్నా 5:30 బాగుంది. ఎవరన్నా పిక్కుపోతే పిక్కుపోలే ఇది ఏం తెలియదు నాకే తెలియదు. రేపు పొద్దున 5 గంటలకు స్నానం గినం చేసి దేవుని మొక్కుని నాకే తెలియదు కాదు రేపు పొద్దున స్నానం గినం చేసి దేవుని మొక్కుని వద్దాము. ఏమి చూడు ఆ పంచాంగం ఏం తెలియదు, దాని కొరకు చూడలేదు. పంచాంగం ఇద్దరం బాగుందా? రేపు 5:30 బాగుంది. నీ పేరు మీద బాగుంది. ఇది మన జీవితం మార్చేస్తా అనేది ఎవరు కనపడము అసలు. ఏందన్నా బస్సులో కూడా కూర్చుంటే కూడా ఎవరు కనపడము, ట్రైన్ లో కనపడము, ప్లేన్ లో కూడా పోవచ్చు మనము. మళ్ళీ పోదాం పన మరి పొద్దున ఎవరు చెప్పకనా మళ్ళీ మళ్ళీ ఊరంతా పిలుచుకుని వచ్చావు. నువ్వేంటంటే 2 పెగ్గులు లేదప్పా నేను ఈరోజు మందే తాగను. రేపు తాగము, రేపు బాటిల్ ఎత్తుకుపోయేది ఇంట్లోకి కనపడం కదా నిజంగానా? రాను ఎవరైనా చూసే కష్టం. అబ్బా ఆకు పూసుకుంటే ఎవరికి కనపడరా? చాలా తెలివైన మేధావులు ఈయన గ్యాండ్లు. సరే ఈయన గ్యాండ్లు జాతకాల మీద ఉండాలి, జాతకాలు పిచ్చి పట్టింది ఆయనకి. సరే నేనే పూసుకుంటా పోయి ఇప్పుడు. ఈ ఏళ్ళకి ఒక కాకు లేకుండా అంత పూసుకున్నాను నేను ఊరి మీద పడతా పోయింగా ఊరి మీద పడతా నేను ఎవరికి కనపడం నేను ఏంది ఏమై అది ఏం లేదనా మొన్న ఏం చేస్తా ఏం చెప్తే ఏముంది లేనా ఊరికే అదే ఇక రేపు ఊరికి పోతున్నా. ఎందుకని మళ్ళా లేదు కొంచెము ఇది ఉంది కదా, కొంచెం ప్రోగ్రామ్ చిన్నది పెట్టుకున్నాడు మా అన్న. ఓకే దానికోసమే ఇంకా నేను ఊరికి పోయి ఒకసారి పోయి వచ్చేస్తే బాగుంటుంది. పైన కోతి ఏమన్నా ఉంది అబ్బా? జారింగ్ లేదు కదా, సర్టున్నా కదా జారింగ్ కొంచెం ఎంటకలు కూడా లేవు. అది చూడనా ఇంకా పరిస్థితి ఏం చేయాలంటే అది అర్థం కాకుండా మాకు 20,000 ఉంటాయి కూడా. 20,000 ఛార్జీలకి దాంట్లో కదా. సరేలే తీసుకుపోదులే. ఏమి పైకి వేస్తే ఇంకా మన తాగితే రాత్రి ఏమన్నా పెద్దగా ఏమీ తాగలేదు. అదే కదా ఏమో చూడన్నా ఏమో అట్లా 20,000 ఉంటే చూడు. మళ్ళీ 20,000 చూస్తా, ఇంట్లో అడిగి చూస్తా. మరి ఇంట్లో అడిగి చూడన్నా కొంచెం పని ఉంది నాకు. ఇంట్లో అడిగి చూస్తా. ఒకవేళ ఆమెకి ఏమన్నా పెట్టిందేమో పోయిన నెల డబ్బులు కొంచెం ఉంటే నీకు ఏమన్నా సాయం చేస్తా. ఎవరు ఊర్లో అడిగినా ఎవరికి 20,000 అయితే ఒకవేళ కష్టంగా ఉండొచ్చునేమో చూడు, కొంచెం ఉన్న కాడికి ఇస్తా. ఎంతో సరే ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంది. పోయి తొందరరా వస్తా. అదే ఇంకా ఏమంటే కదా కొంచెం తిరిగి కూడా నడిచిందని కొంచెం పంచాయతీకి రావాలి నువ్వు. ఆ పంచాయతీకి వస్తలే. మరి మన పంచాయతీ ఏమో నిన్నటిది మొన్నటిది అంతా గబ్బులేసి ఏం చేస్తావు, పరిస్థితి బాగాలేదు. నేను వస్తలే. అట్లా వస్తలే అది రావాల్సిందే నువ్వు. ఇది ఏందబ్బా నువ్వు ఏమన్నా అర్థం ఉందా నీకు? ఏమి ఇంత ఏజ్ నా కాలు మీద చేస్తావు? నేనెప్పుడు వేస్తున్నానా? తెలివిగా ప్రవర్తించు. నేనెప్పుడు వేసినా నీకు చెయ్యి? అర్థం లేని డబ్బు అడిగినట్టునే ఉంది. పెద్ద మంచి అనకుండా చెయ్యేస్తావు. మర్యాద ఇస్తారు మీకు? ఏమన్నా నువ్వు మనిషివి మర్యాద. అందుకే మిమ్మల్ని దగ్గరికి రానియొద్దు అనేది. ఏం చేస్తావు? ఏందన్నా చెయ్యేస్తున్నావు? చూడు బా నువ్వు అమ్మా అన్నా, నువ్వు కళాకారుడు అన్నా. నువ్వేమో నాకు చేయేస్తున్నాయి అంటివి, నాకు ఈపు మీద చేయేస్తున్నావు.
వా. కాదు చిన్నోడా, ఏందన్నా? ఒక విషయం ఏమో చెప్పు. న్యాయమా? ఒక విషయం చెప్పు. ఆ? నేను ఎప్పుడైనా ఇలాంటి పనులు మళ్ళీ నేను ఎప్పుడన్నా చేసినా నీ మీద ఎప్పుడే అర్థం లేని ఇదే ఏందోలే ఇంకా ఏమో కానీ నువ్వు పంచాయతీ మాత్రం మర్చిపోయి చేస్తున్నాడు లేదులే. లేదు అట్లేం ఉండదు. నాకు ఎవరు లేరు, నువ్వే పెద్ద దిక్కువే. వస్తలే నా. ఏంది ఏందన్నా ఊరుకున్నా నువ్వు కాదు. నేను చూడు చిన్నోడా, కొంచెం మంచిగా ఆలోచించు. కాదు నువ్వు మరీ పంచాయతీ పిలుస్తున్నానని చేయేస్తే ఎట్లన్నా? నేనేమన్నా ఆడపిల్లనా? అట్లా తప్పు మళ్ళీ ఇప్పుడు ఎవరు చేసింది? తప్పు ఇప్పుడు చేసింది ఎవరు? మళ్ళీ ఎవరు చేయేస్తారయ్యా? సరేలే, ఎవడెత్తాడు చెయ్యి? ఎవరు వేసేమలే కానీ మనమే ఆడవాళ్ళం కాలే కానీ. మరి కాదన్నా నేను పోతున్నా రేపు పొద్దున్నే. సరే నేను కూడా పోయేదేపా. పోయి ఇంకా బ్యాగులు గీగులు కొన్ని చినిగిపోయినాయి కుట్టించుకొని ఇంకా వస్తాను. సరే నేను కూడా పోయేది పోయేస్తా. పని ఉంది. నువ్వేదో డబ్బులు అడిగితే కదా, చూడన్నా కొంచెం. నేను పోతా ఇప్పుడు పోయి ఆమెను అడిగి ఉండే కాడికి ఇస్తా చూడు. 20 అయితే మళ్ళా దొరుకుతావు లేదా? ఏం చేస్తావు రేపు అట్లా చూద్దాంలే, ఇంకేం చేస్తావు. సరే నేను ఇంటికి పోయి అది నీకేదో సర్దుతా. అదే మళ్ళీ. సరే సినోడా, మరీ నువ్వు ఏందిరా ఏంది ఏ పెద్ద ఇప్పుడే వయసునన్నా ఆలోచించరా? కాదన్నా దీనికి మరి అట్లా నేనే దొరికినానా నీకు? నేనేం చేస్తా ఇప్పుడు? మంచిది కాదమ్మా, అది పద్ధతి కాదు. ఇట్లా కోపం పడితే ఎట్లానా? పద్ధతి కాదు. ఏం చేసి చెప్పు. నా వయసు ఏంది, నువ్వు నాతోని చేయడం ఏంది? నేనేం చేస్తున్నా ఇప్పుడు? నేనేం చేసి తప్పమ్మా, అట్లాంటిది తప్పు. నేనేదో సరే మీ ఇంటికాడికి వస్తాను పెద్ద మంచిగానంటే ఇట్లాంటివి కాదు కదా. అట్లా అదా పద్ధతి అది ఏమన్నా? ఏం చేసిన నేనేం చేస్తున్నా? నువ్వేదో నాకు సకల గిల్లి పెట్టినట్లు ఇదేంది ఏంటది? ఏందని అంత మాట అంటే నేను ఎప్పుడైనా ముట్టినానా? ఇక మన ఇద్దరం తప్ప ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేడు. మరి సరేలే ఏందోలే. ఏంటది? మనం ఈ చెట్టు కింద కూర్చున్నాం. సరే ఏదో నీ ఉండేది ఎవరు, నువ్వేదో పెద్ద యోజనలకు ఫ్రెండ్షిప్ లో ఉండవు. సరే ఇంటికి పోయి నేను ఏదో ఆలోచిస్తాలే. చూడనా నువ్వు చెప్పిన నువ్వు కువాడం చేస్తున్నావు లేనా నన్ను? నేను కువాడం ఇప్పుడు నా నడుము ఎవరికి వెళ్ళిరి? చూడు ఎంత నాటకమన్నా నువ్వు. దానికోసమే నా ఆస్కారం వచ్చింది. మళ్ళీ నాకేంటికి ఇట్లాంటివి నీవేమో చెప్పుకుంటివి అనేది మళ్ళీ నన్ను ఇక్కడ చూడు. నేను బాగా నేను ఎప్పుడు అలాంటి పని చేయను. సరేలే ఏదో లేదు పోయేసంపా. సరే మర్చిపోదు. లేదు ఇప్పిస్తా పని. నేను కూడా ఎవరికి కంటికి కనపడకుండా అట్లా అయిపోయింది. ఈ ఆకు అట్లా పనిచేసింది, అద్భుతంగా పనిచేసింది ఆకు. ఏ ప్లాన్ వేసినావు చిన్నోడు? లేకపోతే ఎక్కడ పడితే ఎక్కడ ఎంట పడతాడు. బట్టలు లేకుండా కూడా తిరుగుతున్నాడు అంటే కదా ఎవరు కనపడరని. కాదు ఊర్లో ఇద్దరు చెప్పినారు ఇప్పుడు నాకు. ఏమో ముసలాడు బట్టలు గిట్టలు ఇడిచిపెట్టుకోకుండా రోడ్లో కూర్చుంటాడంట. వచ్చి అయినా ఈ ప్లాన్ నీకు ఎట్లా లేకపోతే ఎట్లానా? గూగుల్ యాప్ లో ఉంటుంది నీకు మాయమే యాకు. రైతు పోయింటాడు. ఇంకొక ప్లాన్ వేయాల్సిందే. చెప్పు. ఇప్పుడు ఇది మరీ ఉత్తర బిత్తర చేస్తాడు ఊర్లో. మళ్ళీ సిగ్గు మనం మగాళ్ళ సిగ్గు పోతుంది. ఇంకా ఇడికి స్టాప్ చేసి అని ఇంకొక ప్లాన్ వేస్తా. ఎట్లా వస్తాడు? మన దగ్గరికే వస్తాడు. ఏం లేదన్నా, మళ్ళీ నేను ఇంకొక గూగుల్లో సెర్చ్ చేసిన ఇంకొక ఆకు పూంచితే డబ్బులు మన దగ్గర ఉండే డబ్బులు పెట్టాలా ఫస్ట్. అట్లా చెప్పాలా? మన దగ్గర ఉండే డబ్బులు పెడితే దానికి డబల్ అవుతుంది అని చెప్తాం. డబుల్ త్రిబుల్ లేదా మనకి? ముసలోని దగ్గర ఉండే డబ్బులు అని పెడతాడు. ఫస్ట్ ఈ ప్లాన్ చిన్నోడు. తర్వాత దీనికంటే పెద్ద గొప్పగా ఉంది ప్లాన్. ఇంకా ఫైనల్ ఇంగిది మన దగ్గర ఉండే డబ్బులని పెట్టింటాడు చూడన్నా. దాంట్లో ఎత్తేస్తాం ఇంకంతే. పోదామా? ఓకే. నువ్వు వస్తున్నారు కదమ్మా. నిజంగా వస్తున్నాడే మనకు అతృప్తంగా ఇచ్చినట్టున్నాడు. మళ్ళీ వస్తాడు. మనం కనపడకుండా ఉండాలి. నువ్వు జాగ్రత్త ఉండాలి. యాక్టింగ్ చేయి. మనకి తెలుసు కదా మనం కనపడడం తెలుసు. జాగ్రత్త యాక్టింగ్ చేయాలి మనం. ఇంకా ఎట్లుంది ఇప్పుడు ప్లాన్? అది సూపర్ ఉంది. ఈ ప్లాన్ లో మరి దగ్గరకు వచ్చినాడు.
ఉండు కొంచెం చూద్దాం. అది చూడన్నా ఏం పోయేసి ఊరికి డబ్బులు నేను 20,000 అయితే అదంతా ఒకే చింత నాకు. అవులే, ఏం చేస్తావు? 20,000 అయితే ఇవ్వలేకపోతే ఏదో ఇంట్లో ఉండేది ఏం చేస్తావులేనా. ఇంకొకటి రెడీ అయిందన్న, ఇంక మన టైమే మారిపోతుందన్న. టైం మారిపోతుంది. ఏంటది ఒకసారి నాకు చెప్పవు. ఏం లేదు, మళ్ళీ ఇంకొక గూగుల్లో సెర్చ్ చేసిన. ఏం సెర్చ్ చేసినా తెలుసా? ఇంకొకటి ఎవరు చెప్పొద్దన్న ఈ విషయము. అదే ఏం లేదు, ఎవరు లేరు కదా ఇక్కడ. ఇప్పుడు ఏమి ఎవరు లేరు కదా, ఎవ్వరు లేరు. ఏం లేదన్న, గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక మొక్క మనము అప్పుడు ఆ రోజు కనపడని మొక్క మిస్ అయింది కదా మనకి. అవును, ఆ రోజుది ఇంకొక మొక్క దాని పక్కనే ఉంటుందంట. అది పీక్కొని మనం గుంత దోగి మన దగ్గర ఉండే డబ్బులు పోయి దాంట్లో పెట్టి, అంటే గుంత దోగి ఆ మొక్కతో సహా మన డబ్బులు పెట్టాలా. గుంత దోగి పెట్టి వెళ్ళిపోయినాక మరుసటి రోజు డబల్ అవుతుందంట. ఈ ప్లాన్ ఏదో గొప్పగుంది. నిన్ననే చెప్పకూడదు. లేదు, ఈరోజు రాత్రి సెర్చ్ చేసిన అది గూగుల్లో. ఇప్పుడు నువ్వు పోయి నిన్న ఆడ డబ్బులు కాలబెట్టి వస్తువా? ఏమో ఇప్పుడు డబ్బులు ఇంట్లో ఉండేవి ఆయన. సరేలేమా, అవన్నీ పెట్టింటే మనకి ఎంత డబ్బులు వస్తుందా? ఇవాళ పోయింటే నువ్వు రేపు ఇప్పుడు డబ్బులు ఎంత ఉంది? కొంచెమే ఉంది. చాలు, ట్రిపుల్ అవుతుందేమో. ఏ అయినా చిన్నవాడు నువ్వు పెద్ద తప్పులు ఇట్లా. ఇప్పుడు నిన్న పోయి ఆడ 30,000 కాలబెట్టి వస్తువా? ఆ 30,000 ఉంటే ఎన్ని అవుతుండే? ఏం చేస్తావా? సరేలే, మళ్ళీ దాదాపు 3 కోట్లు అవుతుండే కదా. నువ్వే చేసిందని అంత గబ్బులు ఎత్తివి. అమ్మా ఏదో పుణ్యము జాతకం గీతకం అంటివి. మళ్ళీ పోయి చూస్తే ఆ ఒక్క ఆకు లేకుండా చేసేసినారు ఎవరో. అంటే గాయకి ఏమన్నా రాలిపోయిందా? గాలి ఎవరు రాలిపోయింది? ఎవరికి అంత ధైర్యం ఎవరికి తెలియదు కూడా, అది ఎవరికి తెలియదు. సరేలేనా, ఇప్పుడు అది డబ్బులు మొక్కని తీసుకుందాం. ఊరికి ఏంటి అందరూ ఎవరు లేదు కదా, ఎవరు లేరులే. రాను తొందర రాను. కొంచెం చెల్లి ఆకు ఈ ఆకు అర్థం కాకుంది. ఆకు అట్లే ఉంటాయి అన్ని దానికి. అది ఫోటో చూద్దాం చేసి. మనీ ప్లాంట్ గ్రో, మనీ ప్లాంట్ మనీ గ్రో దొరికిందని. అదే కదా మన అదృష్టం ఏమన్నా. అదే కదా, ఏం అసలు మన ఇండియాలో పుట్టాలంటే ఇట్లాంటివి. మన కాదనా, అంత లేకుండా రత్నాల సీమ అన్నారు మనల్ని. పట్టను రాయలసీమ, రత్నాల సీమ, ఊకన్యారా ఏమన్నా. ఇదే చూడ నాకు రేపటికి పూజ చేయకొస్తుంది. ఇదే చూడను ఆకు. ఎవరు లేరు కదా, ఎవరు లేరు. తొందర రాను. దానికి ఏమి అట్లే ఉండని ఇద్దాం దాని కథ. నేను ఈ ఊరికి ధనవంతుని, నేను సావుకారిని, గొప్పవని నేను ఈ ఊరికి. అన్నా లేకపోతేనా చూడు, వాడు కనపడాలంటే ఆడి సర్దుకోవాలా. మళ్ళీ ధనం అంటే మళ్ళీ వచ్చినాడు. తోగుతున్నా ఎంత ఉందో దీంట్లో. అన్నా దగ్గర 3-4 లక్షలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఉంటాయి. ఇదేనా పెంచలేదులే. వాడు చెప్పింది కూడా లక్ష మనిషికి. లక్ష పెడతా, నాకు 10 కోట్లు అయితే 20 కోట్లు అయితే అన్నాడు. ఇంత ఆశనే మరి. చూడాడు. ఇంకోటి ఆ ముసలాయన ఇంట్లో ఏవి అమ్ముకొని వచ్చి పెట్టలేదు ఇంకా ఈడ. ఇట్లా వాళ్ళు కూడా ఎవడో టీ గ్లాసు తాగాడ పారేస్తే దాన్ని నలిపిగిన అయిపోయారు అనుకో, దాని ఇక్కడికి వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. దాన్ని మళ్ళీ గ్లాస్ లో పెట్టి ఆ పేపర్ రెడీ చేసుకుని తాగేవాడు. తాగుతాడు. అబ్బా ఏం చేసి నాకు అప్పు తీరా. నాకు దాంట్లో కొంచెం సగం పంచుకుందాం బాగా. నిన్న ఇచ్చిన 20,000 మాత్రం నాకు ఇదే.